అలానే మిసెస్ రావు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఆంధ్రప్రదేశ్ ఐటీ, ఎలక్ట్రానిక్స్, మానవాభివృద్ధి, విద్యాశాఖ మంత్రి లోకేష్ ఇప్పుడు ఒక పవర్ పాయింట్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి, తెలుగుదేశం పార్టీకి కూడా. ఆయన ఎప్పుడో 2009 ఎన్నికలకు ముందే నగదు బదిలీ అనేటువంటి కాన్సెప్ట్ని ఆలోచించారు. దాన్ని మేనిఫెస్టోలో పెట్టాలని కూడా ప్రయత్నం చేశారు. ఆ విషయం నాకు స్వయంగా తెలుసు. ఎందుకంటే ఆ రోజున మేనిఫెస్టో పెట్టేటప్పుడు ఆ మేనిఫెస్టో స్టడీ కమిటీ కూర్చున్నప్పుడు నేను రిపోర్టింగ్ చేశాను. సో నగదు బదిలీ అనేదాన్ని 2009లోనే లోకేష్ గారి మెదడు నుంచి వచ్చినటువంటి ఆలోచన. అది ఎందుకు వచ్చింది అనే దాని మీద కూడా అప్పట్లో ఒక వివరణ కూడా నేను తీసుకున్నాను. ప్రపంచ బ్యాంకులో ఆయన జాబ్ చేశారు. స్టాన్ఫర్డ్ యూనివర్సిటీలో చదువు అయిపోయిన తర్వాత, MBA అయిపోయిన తర్వాత ప్రపంచ బ్యాంక్, వరల్డ్ బ్యాంకులో ఆయన ఎంప్లాయీగా జాబ్ చేశారు. ఆ సందర్భంగా వరల్డ్ బ్యాంక్ అసలు ఆయా దేశాలకి నిధులు ఎలా ఇస్తారు, రుణాలు ఎలా ఇస్తారు, రుణాలు ఇచ్చేటప్పుడు ఏ విధమైనటువంటి కండిషన్స్ పెడతాయి, ఇవన్నీ కూడా ఆయనకి తెలుసు. వరల్డ్ బ్యాంకు కొన్ని కంట్రీస్కి రుణాలు ఇచ్చేటప్పుడు, అప్పులు ఇచ్చేటప్పుడు నగదు బదిలీ అనే దాన్ని మీరు అమలు చేయండి అనేటువంటి ఒక సూచన కొన్ని దేశాలకి అప్పట్లో ఇచ్చారు అని చెప్పి సమాచారం. అది ఆయనకి తెలుసు. దానికి కారణం ఏంటంటే నగదు బదిలీ కారణంగా కరప్షన్ ఉండదు, లబ్ధిదారుడికి ఎంతైతే ఇస్తామో రూపాయి ఇస్తే రూపాయి చేరుతుంది, దళారీ వ్యవస్థ పోతుంది. కాబట్టి నగదు బదిలీ అనేది ఇంపార్టెంట్. అలాగే సబ్సిడీని తీసేసి ఆ సబ్సిడీల రూపంలో ఎంతైతే లబ్ధిదారులకి లబ్ధి కలుగుతుందో ఆ అమౌంట్ని నగదు బదిలీ రూపంలో వేయాలి అని చెప్పి అప్పట్లోనే ఆలోచించి దాన్ని మేనిఫెస్టోలో పెట్టాలని చూశారు. అప్పట్లో మహాకూటమి ఏర్పడింది 2009లో. ఆ మహాకూటమిలో ఉమ్మడి మేనిఫెస్టోని పెట్టాల్సి వచ్చింది. దాంట్లో నగదు బదిలీ పెట్టడానికి కొన్ని పార్టీలు అబ్జెక్షన్ చేశాయి. ఎందుకు అబ్జెక్షన్ చేశాయంటే సబ్సిడీని తీసేస్తున్నాం, మేము నగదు ఇస్తున్నాం అంటే నమ్మరేమో అనేటువంటి ఒక అభిప్రాయాన్ని కొంతమంది వ్యక్తం చేశారు అప్పట్లో. దానికి కారణం ఏంటంటే అప్పట్లో సాంకేతిక పరిజ్ఞానం, ఈ డిజిటలైజేషన్, ఈ మొబైల్ ఫోన్ వాడకం అనేది చాలా తక్కువ ఉండేది అప్పట్లో. కాబట్టి ఇది ఇంప్లిమెంట్ చేయడం కూడా కష్టము. బ్యాంక్ అకౌంట్లో వేయాలి, మళ్ళీ బ్యాంకులో పోయి తీసుకొచ్చుకోవాలి, వాళ్ళకి ఎంత సబ్సిడీ పడిందో చెక్ చేసుకోవడం ఇవన్నీ ఉండదు. కాబట్టి ఇవన్నీ సాధ్యం కాదు. ప్రజల్లో అపోహలు, అందులో ఆ రోజున ఉన్నటువంటి అపోజిషన్ పార్టీ అధికార పార్టీ సబ్సిడీని ఎత్తేయడానికి చంద్రబాబు నాయుడు సిద్ధమవుతున్నారని చెప్పి ప్రచారం కూడా చేసింది. సబ్సిడీలకు వ్యతిరేకం అని చెప్పి చంద్రబాబు నాయుడు గారి మీద ఒక ముద్ర వేశారు. మనసులో మాట అనేటువంటి ఒక పుస్తకం రాసినప్పుడు ఆ బుక్లో సబ్సిడీలకు వ్యతిరేకం చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి పొందుపరిచారని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఆయన మీద బలమైనటువంటి ముద్ర వేసింది. సో ఇలాంటి పరిణామాల్లో నగదు బదిలీ అనేదాన్ని మేనిఫెస్టోలో చేర్చకుండా వాయిదా వేశారు 2009లో. సీన్ కట్ చేస్తే 2014 రాష్ట్రం విడిపోయింది. ఇక 2014లో రాష్ట్రం విడిపోయిన తర్వాత జరిగినటువంటి ఎన్నికల్లో ఆ రోజు ఉన్నటువంటి ప్రాధాన్యత అంశాలని మేనిఫెస్టోలో చేర్చి ఎన్నికలకు వెళ్ళారు. అయితే 2019లో జగన్మోహన్ రెడ్డి గారు ఈ నగదు బదిలీ అనే దాన్ని నవరత్నాల రూపంలో తీసుకొచ్చి బటన్ నొక్కే కార్యక్రమాన్ని చేశారు. అది ప్రజల్లోకి బాగానే వెళ్ళింది. అదే మళ్ళా గెలిపిస్తుంది 2024 అని చెప్పి అనుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. నిజంగానే 11 స్థానాలకైతే పరిమితం గారు. ఆయన కనుక మామూలు జనాల జోలికి రాకుండా ఆయన పాటికి ఆయన పరిపాలన చేసుకున్నట్టయితే, ల్యాండ్ టైటిలింగ్ యాక్టు ఇలాంటివి తీసుకురాకుండా, అలాగే మద్యానికి సంబంధించి ఈ దోపిడీ లేకుండా ఈ కనుక చేసినట్టయితే మళ్ళీ కూడా వచ్చినా ఆశ్చర్యపోయి ఉండేవాళ్ళం కాదు. లేదంటే ఇంత దారుణంగా అయితే 11 స్థానాలకు పరిమితం అయి ఉండేవాళ్ళు కాదు. కానీ ఆయన విపరీతమైనటువంటి చర్యల కారణంగా 11 స్థానాలకు పడిపోయారు. అయితే ఇప్పుడు నగదు బదిలీ అనేది తెర మీదకి వచ్చింది. మళ్ళా 2024లో కూటమి ప్రభుత్వం వచ్చింది. ఈ నగదు బదిలీ అనేది క్యాబినెట్లో చర్చించారు. మంగళవారంలో జరిగినటువంటి క్యాబినెట్లో చాలా సీరియస్గా చర్చించారు. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ బియ్యాన్ని పంపిణీ చేస్తున్నారు.
ఈ పంపిణీ చేసేటువంటి కార్యక్రమంలో భాగంగా దాదాపు 40 రూపాయలు పైగా ఖర్చు పెట్టి కొనుగోలు చేసినటువంటి బియ్యాన్ని 2 రూపాయలకి ఇస్తున్నారు లబ్ధిదారులకి. అదే 2 రూపాయల కిలో బియ్యం పథకం ఎన్టీ రామారావు గారు పెట్టింది, అది కంటిన్యూ అవుతుంది ఇప్పటికి కూడా. అయితే లబ్ధిదారులు ఏం చేస్తున్నారు, అవి లావు బియ్యం అని చెప్పేసి ఆ బియ్యాన్ని 10 రూపాయలకి డీలర్లకి అమ్ముతున్నారు. ఆ డీలర్లు ఏం చేస్తున్నారు, తీసుకెళ్ళి ఎక్స్పోర్టర్స్కి ఇస్తున్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారు, దాన్ని మళ్ళీ మిషన్ చేసేసి విదేశాలకి ఎగుమతి చేసి దాన్ని 70 రూపాయలకి నుంచి 100 రూపాయల వరకు అమ్ముతున్నారు. అంటే పౌర సరఫరాల శాఖ అందించేటువంటి బియ్యం ఏమవుతున్నాయి, ఫైనల్గా స్మగ్లర్లకు వెళ్ళిపోతున్నాయి, బ్రోకర్లకు వెళ్ళిపోతున్నాయి. ఆ స్మగ్లింగ్కి సంబంధించినటువంటి అంశాన్ని సీజ్ ద ఫైర్ అండ్ సీజ్ ద షిప్ అంటూ పవన్ కళ్యాణ్ గారు కాకినాడ పోర్టుకి వెళ్ళి హల్చల్ చేశారు. ఆ రోజు నుంచి అసలు ఈ రేషన్ ద్వారా ఎంత బియ్యం ఎగుమతి అవుతుంది, ఎంత స్మగ్లింగ్ అవుతుంది, అసలు రేషన్ మాఫియా ఎంత బలంగా ఉంది అనేది బయటకు వచ్చింది. సో దీని లెక్కలు తీశారు, దీన్ని ఎలా చేయాలి అనేది. అప్పుడు అసలు బియ్యం ఇవ్వకుండా నగదు ఇస్తే ఎలా ఉంటుంది, బియ్యానికి బదులుగా సపోజ్ 10 కిలోలు బియ్యం ఇస్తున్నారు. ఈ 10 కిలోల బియ్యానికి సంబంధించి నగదుని ఎంత ఇవ్వాలి, వాళ్ళకి నగదు ఇచ్చేస్తే వాళ్ళు కావాల్సినటువంటి బియ్యం కొనుక్కుంటారు. ఈ బ్రోకర్లు మాఫియాలు ఇవన్నీ ఉండవు కదా అని చెప్పి చర్చించుకున్నారు. ఆ చర్చించుకున్నటువంటి క్రమంలోనే భారాన్ని తగ్గించుకునేందుకు జగన్మోహన్ రెడ్డి గారు ఏవైతే వాహనాలని ఇచ్చారో ఆ రోజున ఇంటింటికి వెళ్ళి బియ్యం పంపిణీ చేయడానికి, అలాగే నిత్యావసర వస్తువులను పంపిణీ చేయడానికి ఆ వెహికల్స్ని రద్దు చేసేసారు. ఒక్కొక్క దానికి 27,000 రూపాయలు ప్రతి నెల చెల్లిస్తున్నారు. ఆ లెక్కన సంవత్సరానికి సుమారుగా 340 కోట్ల రూపాయలు ఆ వెహికల్స్కి ఇస్తున్నారు. దాదాపుగా 9,500 వెహికల్స్ ఉన్నాయి. అవి ఆ వెహికల్ అన్నిటినీ వాళ్ళకి ఇచ్చేస్తూ మీ వెహికల్స్ మీ దగ్గర ఉంచుకోండి, మీరు పౌర సరఫరాల శాఖకు సంబంధించినటువంటి బియ్యాన్ని కానీ సరుకులను కానీ సరఫరా చేయాల్సిన అవసరం లేదని చెప్పారు. ఎందుకనంటే వాళ్ళని ప్రతి నెల 27,000 రూపాయలు ఇవ్వాల్సి వస్తుంది వాళ్ళకి. కారణం ఏంటి, ఆ వెహికల్కి కానీ లేదా ఆయన సహాయకుడికి కానీ లేదా ఆ ట్రాన్స్పోర్ట్ అందజేసినందుకు కానీ మొత్తం మీద 27,000 రూపాయలు ఒక్కొక్క వెహికల్కి ఇవ్వాల్సి వస్తుంది. ఇది సంవత్సరానికి 340 కోట్ల రూపాయలు పైగా ఖర్చు అవుతుందని చెప్పి ఆ ఖర్చును తగ్గించుకుంటూ ఈ వెహికల్స్ సంబంధించినటువంటి ఈ ప్రక్రియనే రద్దు చేసేసింది. రద్దు చేసి దీని ప్రత్యామ్నాయ మార్గాలు ఏంటి అని ఆలోచిస్తున్నప్పుడు డీలర్ దగ్గరకు వచ్చి మీరు బియ్యం సరుకులు తీసుకెళ్ళండి అని చెప్తున్నారు గతంలో మాదిరిగా. ఈ డీలర్లు ఏం చేస్తున్నారు, గతంలో ఏ విధంగా చేస్తారు, ఇప్పుడు హోల్సేల్గా బియ్యాన్ని సరుకులను అమ్ముకునేటువంటి కార్యక్రమం కొంతమంది చేస్తూ ఉన్నారు. మరి దానికి పరిష్కారం ఏంటి అనే దాని మీద చర్చించినప్పుడు ఈ నగదు బదిలీ అనేది చర్చలోకి వచ్చింది మంత్రివర్గంలో. కాకపోతే దాని మీద ఇంకా నిర్ణయం తీసుకోలేదు. అది ఎలా చెయ్యాలనే దాని మీద మాత్రం బాగా సీరియస్గా చర్చ జరుగుతుంది. టోటల్గా ఈ పౌర సరఫరాల శాఖ అందించేటువంటి పప్పు, చింతపండు, చక్కెర, అలాగే బియ్యము, వీటి తాలూకు నెలకి ఎంత ఇస్తున్నాము లబ్ధిదారులకి దాన్ని క్యాల్కులేట్ చేసి ఆ మొత్తాన్ని వాళ్ళకి ఖాతాల్లో జమ చేస్తే ఈ డీలర్ల వ్యవస్థ, ఈ మాఫియా వ్యవస్థ ఇవన్నీ పోతాయి, పైగా ప్రభుత్వానికి కూడా భారం తగ్గుతుంది అనేటువంటి చర్చ అయితే జరిగింది. దాని మీద ఇంకా నిర్ణయం అయితే తీసుకోలేదు. ప్రస్తుతానికి వాహనాలను అయితే రద్దు చేశారు. డీలర్స్ దగ్గరికి వెళ్ళి ఇంక నుంచి నిత్యావసర సరుకులను ప్రతి నెల తీసుకోవాలి అని చెప్పి చెప్తున్నారు. ఎవరైతే వృద్ధులు ఉంటారో వాళ్ళకు మాత్రమే ఇంటికి తీసుకొచ్చి ఇస్తారు డీలర్స్, మిగతా వాళ్ళు మాత్రం డీలర్స్ దగ్గరికి వెళ్ళి పూర్వం మాదిరిగానే తీసుకోవాలనేటువంటి నిర్ణయం క్యాబినెట్ తీసుకుంది. అయితే నగదు బదిలీ అనేది కరప్షన్ని కానీ మాఫియాని కానీ ఇలాంటి వాటి అన్నిటిని కూడా తగ్గిస్తుంది. అందుకే జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా ఆయన పరిపాలనలో మంచి చేశారంటే ఆయన ఇవ్వదలుచుకుంది ఏందో, ఆయన అనౌన్స్ చేసింది ఏందో బటన్ నొక్కి నేరుగా లబ్ధిదారులకు ఇవ్వగలిగారు, మధ్యలో బ్రోకర్లు వాళ్ళు లేకుండా. సో అలాంటి సిస్టము బెటర్ అనేటువంటి ఒపీనియన్కి వస్తున్నారు. బట్ జగన్మోహన్ రెడ్డి గారు తానేదో చేశారు అంటున్నారు. బట్ గతంలో 2009లోనే ఈ ఆలోచన లోకేష్ చేశారు. బట్ ఎవరు చేసినప్పటికీ మంచిని మంచిగానే స్వీకరించాలి కాబట్టి మొత్తం అసలు ఈ డీలర్ల వ్యవస్థనే టోటల్గా రద్దు చేసేసి ఈ నిత్యావసర సరుకులు బియ్యం రూపంలో ఎంత ఇస్తున్నామో లబ్ధిదారులకి క్యాలిక్యులేట్ చేసి సైంటిఫిక్గా ఆ మొత్తాన్ని లబ్ధిదారులకి వేస్తే
వాళ్ళకి కావాల్సిన పంచదార, వాళ్ళకి కావాల్సిన చింతపండు, వాళ్ళకి కావాల్సిన పప్పులు, వాళ్ళకి కావాల్సినటువంటి బియ్యం కొనుగోలు చేసుకుంటారు. ఈ మాఫియా వ్యవస్థ పోతుంది, అలాగే బ్రోకర్ల వ్యవస్థ పోతుంది. మరి దానికి ప్రత్యామ్నాయం ఏంటంటే నగదు బదిలీ. మరి అది ఇంప్లిమెంట్ చేయడానికి ఈ ప్రభుత్వం ఎందుకు తాత్సారం చేస్తుంది అనే దాని మీద మీరు కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.